బాపట్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ స్వయంగా పరిశీలించారు. జిల్లాలో ఇంకొల్లు, వేటపాలెము, చీరాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిధిలోని 13 మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. తీవ్ర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించామని తెలిపారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించి క్యూ లైన్లు, ఎన్నికల తీరు, భద్రతా చర్యలను పర్యవేక్షించి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బాపట్ల జిల్లాలో కూడా గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో మొత్తం జిల్లాలో పీస్ఫుల్గా విదౌట్ ఎనీ ఇష్యూస్ ఇప్పటిదాకా ఎలక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరిగింది. మొత్తం 700 సిబ్బందితో అన్ని చోట్ల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఇంకొల్లులో ఉన్న పోలింగ్ స్టేషన్ సెన్సిటివ్ ఉండడం వలన ఇక్కడ ఈరోజు వచ్చి పరిశీలించడం జరిగింది. సో విదౌట్ ఎనీ ఇష్యూస్ ఓటింగ్ పీస్ఫుల్గా నడుస్తూ ఉంది. సో మొత్తం ఎలక్షన్ ఏం ఇష్యూ లేకుండా అంతా ప్రాపర్గా కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. సో ఈరోజు బాపట్ల జిల్లాలో కూడా గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో మొత్తం జిల్లాలో 700 ఫోర్స్ పెట్టుకొని అన్ని చోట్ల పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని చోట్ల విదౌట్ ఎనీ ఇష్యూస్ పీస్ఫుల్గా ఎలక్షన్ నడుస్తుంది. సో ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయో అన్నీ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ వేటపాలెం అండ్ ఇంకొల్లు కూడా సెన్సిటివ్ లొకేషన్స్లో ఉన్నాయి. అక్కడ నేను కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సో ఏం ఇష్యూ లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా అన్ని చోట్ల పీస్ఫుల్గా పోలింగ్ నడుస్తూ ఉంది. సో అంత ఎలక్షన్ పీస్ఫుల్గా కంప్లీట్ అయ్యేటట్టు ఇన్షూర్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఈరోజు మన బాపట్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు అన్ని చోట్ల పీస్ఫుల్గా విదౌట్ ఎనీ ఇష్యూస్ అన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతున్నాయి. అన్ని చోట్ల సఫిషియెంట్ నెంబర్లో పోలీస్ బందోబస్తు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం అరౌండ్ 700 మెంబర్స్తో మొత్తం డిస్ట్రిక్ట్లో బందోబస్తు చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎట్లాంటి కంప్లైంట్స్ లేవు. ఎక్కడ కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా అక్కడ ఉన్న క్విక్ రియాక్షన్ టీమ్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు అక్కడికి వెళ్తాయి. అక్కడ వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాయి. సో సాయంత్రం దాకా అంతా అన్ని చోట్ల పీస్ఫుల్గా ఎలక్షన్ కంప్లీట్ అయ్యేటట్టు అన్ని ఏర్పాట్లు చేశాము.